నవ్వొస్తుంది. బలోచిస్తాన్లా బలోచిస్తాన్లా ఇడు సూపర్ పవర్ అయితే అంటాడు రా అయ్యా పాకిస్తాన్ వాడు. చెడ్డి చోరు పైజామా చోరు వాళ్ళు. బలోచిస్తాన్ వాళ్ళు ఏం చేసేది తెలుసా? రా పంపు ట్రైన్ హైజాక్ చేసి పడేసి, ట్రైన్ హైజాక్ చేసేసి దగ్గర దగ్గర 155 హోస్టేజెస్ ఎక్సెట్రా ఎవరైనా 27 టెర్రరిస్టులు చంపిరట. మన 16 బలోచ్ టెర్రరిస్టులను చంపిరని పాకిస్తాన్ ఏదో చెప్తున్నది. యూఎన్ కూడా దీన్ని కండమ్ చేసిందట. ఈ దాడి జరుగుతున్నప్పుడు ఆల్మోస్ట్ సీట్ల కిందికి పోయి కూడా పాకిస్తాన్ వాళ్ళు కూర్చున్నారట భయపడి. అయితే బలోచిస్తాన్ మన లిబరేషన్ ఆర్మీ ఏమని అంటదంటే, ఈ లాంగ్ ట్రైన్ ఏదైతే ఉన్నదో, లాంగ్ డిస్టెన్స్ ట్రైన్ ఏదైతే ఉన్నదో క్వెట్టా నుంచి వస్తున్నది, మౌంటైన్స్ మధ్యలో నుంచి, రగ్గడ్ మౌంటైన్స్ నుంచి వస్తుంటుంది. బిఎల్ఏ మీడియా ప్రకారము 20 పాకిస్తానీ ఆర్మీ వాళ్ళని కొట్టిపడేసిందట. ఒక మిలిటరీ డ్రోన్ని కూడా కొట్టిపడేసిందట. 182 మన ఎవరైతే ప్రయాణికులు ఉంటారో వాళ్ళని హోస్టేజ్ తీసుకుందట. సెక్యూరిటీ ఫోర్సెస్ ఏం చెప్తుందంటే, బలోచ్ 16 మిలిటెంట్లను మేము చంపినాం అంటే, ఒకటి చూడు, ఇది మిలిటెంట్ దేశము మిలిటెంట్లను చంపిందంట. వీళ్ళు ఏమైనా సుఖమైన వాళ్ళు? పాకిస్తాన్ ఆర్మీ పెద్ద మిలిటెంట్లు వీళ్ళే, పెద్ద మిలిటెంట్లు వీళ్ళే. 9 కోచ్ జాఫర్ ఎక్స్ప్రెస్ ఏదైతుందో అక్కడ మంచి గన్మెన్లు అందరు ఆపిరట. 500 మంది ఏదైతే ట్రైన్లు ఉన్నారో వాళ్ళందరినీ టనల్ నెంబర్ 8కి తరలించిరట. ఎక్సెట్రా ఎక్సెట్రా పెద్ద లొల్లైందట. అయితే పాకిస్తాన్ ఈ బిఎల్ఏ అనేది అవుతుందో, బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అనేది అవుతుందో, దీన్ని 2006లో బ్యాన్ చేసింది. అండ్ యునైటెడ్ స్టేట్స్ కూడా దీనికి ఒక గ్లోబల్ టెర్రరిస్ట్ అని ఒక ముద్ర వేసింది 2019లో. అయితే పాకిస్తాన్ ట్రైన్ హైజాక్ ఏదైతుందో, పాకిస్తాన్ ట్రైన్ హైజాక్, ఈ బలోచిస్తాన్ అనేది అసలు బలోచిస్తాన్ ఎందుకు కొట్లాడుతుంది అన్నది మీ అందరికీ ఒక డౌట్ ఉంటుంది. అయితే బలోచిస్తాన్ అనేది చాలా కీ పాయింట్ మన పాకిస్తాన్కి ఇంకా చైనాకు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే చైనా యొక్క అత్యంత దిల్కా ఖరీబ్ ప్రాజెక్ట్ సిపిఈసి, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఇక్కడికనే పోతుంది. ఇక్కడ పెద్ద పెద్ద గనులు ఉన్నాయి. అందుకే బలోచిస్తాన్ ఏమంటారంటే, మాకు పాకిస్తాన్తో సంబంధాలు వద్దు, మాకు ఏ దేశంతో సంబంధాలు వద్దు, ఈ చైనీస్ ఫెటిక్ మాకు అసలే వద్దు, మా పరిపాలన మేము చేసుకుంటాం, మాకు గనులు ఉన్నాయి, మాకు వనరులు ఉన్నాయి, మా పరిపాలన మేము చేసుకుంటాం, మీ పైజామా నాడాలు మీరే కడుక్కోరు, మాకు వద్దురాబోయ్ అని చెప్పారు. ఇప్పుడు ఎందుకు అలా అట్లా అంటున్నారు అని అంటే, అలా కడుక్కోనికి నీళ్ళు కూడా లేవు. రవి రివర్ మనం బంద్ చేసినాం. ఇప్పుడు వాళ్ళ బాధ వాళ్ళది. నువ్వు ఖలిస్తానీ అని చెప్పినప్పుడు ప్రాబ్లం లేదు భారతదేశంలో. మాకు సపరేట్ ఇంకొక భాగం చేస్తాం, మాకు సపరేట్ దేశం అప్పుడు భాగం మనకు ప్రాబ్లం లేదు. మనకు ప్రాబ్లం ఎప్పుడు ఉంటుంది అని అంటే, కేవలం ఇట్లనే బలోచిస్తానికి మనం మద్దతు తెలిపితే ప్రాబ్లం, మనము ఇజ్రాయెల్కి మద్దతు తెలిపితే ఈ నా కొడుకులకు ప్రాబ్లం. వీళ్ళు మాత్రం ఏడవడతాడా చేస్తారు. అయితే చైనా అక్కడ గోల్డ్ అండ్ కాపర్ మైన్స్ ఉంటాయి బలోచిస్తాన్లో, అది ఆపరేట్ చేస్తుంది, వాళ్ళకి మండుతుంది. మా వనరులను వాళ్ళకు కూడా ఉంటుంది కదా. ఇప్పుడు జాతీయవాదం అనేది భారత్కే కాదు, ఆడ పాకిస్తాన్కి కూడా జాతీయవాదం ఉంటుంది కదా. సో వాళ్ళ జాతీయవాదం వాళ్ళు పెట్టుకోర్రి, కుర్చీ మరత పెట్టి, మేమేమంటలేం. మా దగ్గరికి వస్తేనే బద్దలు వల్ల కొడతామని చెప్తాం. సో బలోచిస్తాన్ వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. నేను బలోచిస్తాన్కి మద్దతు తెలుపుతా. అయితే బలోచిస్తాన్ ఏదైతుందో ఇప్పుడు తీవ్రంగా ఒక ఇన్సర్జెన్సీ ఫేస్ చేస్తుంది. నీడికేని వచ్చి వాళ్ళందరూ సెటిల్ అవుతుర్రు, వాళ్ళ మెయిన్ కమ్యూనిటీ దెబ్బతింటున్నదని చెప్పి అదొక అన్స్టేబుల్ ఏరియా అయిపోయింది. ఇప్పుడు ఈ ట్రైన్ హైజాక్ కాడికి వస్తే ఏందనంటే, ఇది ఒక స్ట్రాంగెస్ట్ ఇన్సర్జెంట్ గ్రూప్ ఇది బిఎల్ఏ, బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏదైతుందో. వాళ్ళ మెయిన్ కీ డిమాండ్ ఏందనంటే, బలోచ్ స్టేట్ ఆఫ్ పాకిస్తాన్ మాకు ఇచ్చేసారు రా భయ్ అని చెప్తున్నారు. ఇది వెనకటికి ఎట్లుండేనో నాకు తెలియదు, కానీ ఒకసారి నా దేశ ప్రధాని కూడా బలోచిస్తాన్కే हक के बारे में बात करना पड़ेगा, बलोचिस्तान के लोगों के हक के बारे में तो बात करना पड़ेगा అని చెప్పి చిన్నగా ఒకట్లా బీజం వేసి పెట్టిండు. అయితే ప్రభుత్వంకి సంబంధం ఉండకపోవచ్చు, కోన్కిస్కా గొట్టం నేను ఎవరినది నిర్ధారించడానికి, కానీ బట్ వాళ్ళ ఇప్పుడు పాకిస్తాన్ వాడు వచ్చి ఖలిస్తానీ అని మాట్లాడతాడు, పాకిస్తాన్ వాడు కాశ్మీర్ వాడు మాట్లాడతాడు, పాకిస్తాన్ వాడు బంగ్లాదేశ్ వాడు కూడా మాట్లాడతాడు. నా ప్రధాని బలోచిస్తాన్ అని మాట్లాడితే తప్పేమున్నదని అంట. ఆయన వెనకడికి ఎప్పుడో ఒకసారి మాట్లాడండి, మీకు చూస్తే తెలుస్తుంది. ఇప్పుడైతే ఈ ట్రైన్ హైజాక్ చేసిన వాళ్ళంతా బిఎల్ఏ అని ఏరిపోయింది. కంప్లీట్గా రైల్వే ట్రాక్ని పేల్చిపడేసిరు మొన్న కూడా వెనకటికి రిమోట్ ఏరియాల నుంచి. ఇప్పుడు భయానికి మొత్తం పాకిస్తాన్ వాళ్ళంతా దునియా మే దో శాసన్ కర్నా చాతే హే, వాళ్ళు ఎవరైతే మొత్తము ఠేకాదారి అనుకుంటారు కదా,
మొత్తము పాకిస్తాన్ వాళ్ళు సీట్ల కింద దాచుకున్నారట. కొంతమంది ప్యాసింజర్లను రెస్క్యూ అయితే చేసినట్టు సెక్యూరిటీ వర్గాలు చెప్తున్నాయి. అయితే నేను ఏం చెప్తున్నానంటే ఫ్రెండ్స్, చెడ్డీలలో వీళ్ళకి చటాకు దమ్ము ఉండదు, ఇలా పైజామా నాడాలు కట్టుకోనికే కూడా తాకత్ ఉండదు. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు ఎరిగిన తర్వాత కూడా కడుక్కోనికే ఇలా నీళ్లు లేవు, వీళ్ళు కాశ్మీర్ కావాలని మాట్లాడతారు. మళ్ళీ ఇదే ఐఎస్ఐ కరెక్ట్గా చెప్పాలని అంటే బంగ్లాదేశ్తో చేతులు కలిపి వాళ్ళ షేక్ హసీనాని ఎలగొట్టి ఒక పెద్ద ఆపరేషన్ చేసి భారత్ని హస్తగతం చేద్దామని ఒక ప్లాన్లు ఉంటారు. జస్ట్ ఇమాజిన్, ఇప్పుడు గిట్లా మన భారత్లో ఈ సర్కారు లేకపోయిన ఉంటే భారత్ యొక్క పరిస్థితి ఏముంటుండే అనేది మీరు ఆలోచించుర్రి. జియో పాలిటిక్స్లో కొన్ని డెసిషన్స్ తీసుకోనికే టైం పడుతుంది. మీరు అందరు కమెంట్ల రూపంలో పెట్టినంత ఈజీ కాదు దేశ నిర్ణయాలు తీసుకోవాలనంటే. జస్ట్ ఇమాజిన్ చేయండి, సెషెలిస్ ఐలాండ్స్లో ఎప్పుడైతే మనం మిలిటరీ బేస్ పెడదామని అనుకున్నామో మారిషియస్లో, చైనా ప్రొటెస్ట్ బ్రిటన్తో కలిపి చైనా ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు డెసిషన్స్ విచ్ వాస్ టేకెన్ బై అవర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర దామోదర్ దాస్ మోదీజీ ఆన్ 2020, అరే ఇదేంద్రా నువ్వేంద్రా సెషెలిస్ ఐలాండ్స్ ఏంది, ఇప్పుడు అగలిగా ఐలాండ్స్కే మేము డైరెక్ట్గా వస్తాము, ఏం బిగ్తో పీక్ అని చెప్పి 800 స్ట్రిప్ ఇనాగరేట్ అయిపోయింది, ఇంటెలిజెన్స్ ఇన్స్టిట్యూట్ ఒకటి ఇనాగరేట్ అయిపోయింది, రా రీసెర్చ్ వింగ్ నావల్ కమ్యూనికేషన్ స్టార్ట్ అయిపోయింది, వెస్టర్న్ ఇండియన్ ఓషన్లా భారత్ పెత్తనం మొదలైంది. నేనేమంటా అంటే ఫ్రెండ్స్, ఇట్లాంటి ఎక్స్క్లూజివ్ చిట్టా మీకు తెలుగు రాష్ట్రాలలో ఎవరు చెప్పురు. అందుకనే మిమ్మల్ని నేను ఒక కోరిక కోరుకుంటా, ప్రతిసారి మీకు కంటెంట్ నచ్చితే ఒక నలుగురికి షేర్ చేయండి, కమెంట్ చేయండి. మేము ఏమైనా తప్పు మాట్లాడితే ఉతికేయండి, కాకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్ మోటివేటర్స్ ఆర్ క్రిటిసైజర్స్, బట్ విత్ వ్యాలిడ్ ఎవిడెన్సెస్ వీ విల్ బి రియలీ గ్రేట్ఫుల్ టు యూ. అండ్ చిత్రగుప్తు చేసే పని మీకు నచ్చినట్లయితే మీ కాంట్రిబ్యూషన్ మ్యాటర్స్ ఎ లాట్ టు అస్. పక్క క్యూఆర్ కోడ్ కూడా కనిపిస్తుంది, మీరు మోటివేట్ చేయవచ్చు. అండ్ మోర్ ఓవర్, మా వ్యూస్ కంటే మా సబ్స్క్రైబర్లు తక్కువ. జర సబ్స్క్రైబ్ బటన్ కొట్టరా, అదే బెల్ ఐకాన్ కొట్టి. ఒక కన్వెన్షనల్ యూట్యూబర్గా నాకు చెప్పడానికి రాదు, బికాస్ వీ వేర్ నెవర్ ఎ జర్నలిస్ట్ అండ్ వీఆర్ నాట్ ఎ జర్నలిస్ట్. మూతబరి బ్యాచ్ అని చెప్పుకుంటాము. మీ ఆధారాలతో, మీ ఆదరణతో ముంగటికి వచ్చిన ఛానల్ మీ చిత్రగుప్త్, ఆర్ టు దట్ మ్యాటర్ మీ చిత్రగుప్త్ అనే దానికంటే మన చిత్రగుప్త్. భారత్